హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేను ఇక్కడ 1 kg ప్రాన్స్ తీసుకుని వాటిని బాగా కడుక్కొని ఫస్ట్ మ్యారినేషన్ చేసుకుంటున్నాను. దానికోసం కారం 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే పసుపు 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మనం ఆనియన్స్ని, మిర్చిని కట్ చేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ 3 బిగ్ ఆనియన్స్, 3 మిర్చి తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద కడాయి పెట్టుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాన్స్ని దాంట్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా అయింది. ఇంకా వాటర్ ఉన్నాయి. సో ఇంకొక 5 to 10 మినిట్స్ పడుతుంది ఈ వాటర్ అంతా పోవడానికి. సో మూత పెట్టకూడదండి, మూత పెడితే వాటర్ ఇంకా ఎక్కువ వస్తాయి. ఇది 10 మినిట్స్ తర్వాత ఇలా అయ్యాయి, ఆల్మోస్ట్ ఇంకిపోయాయి. ఇంకా కొంచెం ఉన్నాయి వాటర్. సో ఇప్పుడు ఇంకో 5 మినిట్స్ ఉంచి అవన్నీ కూడా ప్రాన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని, ఆనియన్స్ని యాడ్ చేయండి. నేను ఇక్కడ ఫస్ట్ మిర్చిని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేస్తున్నానండి, సో దట్ అందులో ఉన్న స్పైసీనెస్ అంతా ఆయిల్లోకి వస్తుందని. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఫస్ట్ కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుంటున్నాను, సో దట్ అవి ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయని. ఇప్పుడు కర్రీ లీవ్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, కర్రీ లీవ్స్, మిర్చి బాగా ఫ్రై అయ్యేదాకా మనం దీన్ని కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిపోయాయండి. నేను ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను, సో దట్ అది పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుంటే ఆనియన్స్, పేస్ట్ 2 కూడా ఒకేసారి మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి. సో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. చూడండి, 2 కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకుని బాగా కలిసేదాకా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే మ్యారినేషన్లో సాల్ట్, కారం అవన్నీ వేసుకున్నాం కదా, కానీ మనం ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాం కదండి, దానికోసం ఇంకొంచెం కారమును సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని కలుపుకొని నేను ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాను. తీసేసరికి ఇలా అయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలాని యాడ్ చేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసానండి. ఇది బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టాను. సో తీసేసరికి ఇలాగా బాగా ఫ్రై అయిపోయాయి. ఇది ఫ్రై కాబట్టి కొంచెం అడుగు పడుతుంది, బట్ మీకు టేస్ట్లో ఏమాత్రం చేంజ్ రాదు. ఇంతేనండి, మన ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేయండి. థ్యాంక్ యూ.